దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో జరగరానివి జరిగిపోతున్నాయి. ఒకవైపు ప్రక్షాళన కోసం ఆలయ ఈవో ప్రయత్నాలు చేస్తుంటే సిబ్బంది సహకరించడం లేదు. చివరికి ఆలయాన్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అర్చకులు కూడా మా ఇష్టమన్నట్లు ఉండడంతో వివాదాలకు ముగింపు ఎప్పుడూ అర్థం కావడం లేదు. భద్రాద్రి ఆలయంలో ఎన్నో సమస్యలు. ఎంతమంది అధికారులు మారినా మేమింతే అన్నట్లు సిబ్బంది తమకు నచ్చినట్లుంటున్నారు. ఎవరో ఒకరు నడుం బిగించకపోతే కష్టమనుకుంటున్న సమయంలో కొత్తగా వచ్చిన ఈవో ప్రభాకర్ ఆలయ ప్రక్షాళనకు ప్రయత్నాలు చేస్తుంటే సిబ్బంది కొత్త వివాదాలు కొనితెస్తున్నారట. రామాలయంలో 3 రోజుల క్రితం సాక్షాత్తు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయానికి కనీసం తాళం వేయటం కూడా మర్చిపోయారని సమాచారం. ఉదయం వచ్చి చూశాకే రాత్రి తాళం మరిచిపోయిన విషయం వెలుగులోకొచ్చింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు 3కి మెమోలిచ్చారు. ఇలాంటి ఘటనలు తరచూ ఏవో ఒకటి జరుగుతుండటంతో వీటికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టారో అధికారులకు అర్థం కావటం లేదు. దక్షిణాదిలోనే ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆలయంలో ఎప్పుడూ వివాదాలు ఎందుకు ముసురుకుంటున్నాయన్నది చర్చనీయాంశమైంది. ఆలయ ఈవోల్లో కొందరు లోటుపాట్లు చక్కదిద్దేందుకు ప్రయత్నించిన పరిస్థితులు సహకరించలేదు. అన్నీ బాగుంటే కొందరికి ఇబ్బందికరం కావడం వల్లే సహకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. కొత్తగా ఈవో ప్రభాకర్ రావడంతోనే ఆలయంలో పరిస్థితుల్ని చక్కబట్టేందుకు ప్రయత్నించారు. అంతరాలయంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాలనే ధరించాలని, అదేవిధంగా టిక్కెట్ లేకుండా వీఐపీలు కూడా రావడానికి వీల్లేదని, అంతేకాకుండా సెల్ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తీసుకురానివ్వొద్దని ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాల్ని చాలా మంది సిబ్బంది, అర్చకులు, చివరికి నగరంలోని కొందరు పెద్దలు కూడా వ్యతిరేకిస్తున్నారు. మంత్రి తుమ్మల మాత్రం ఈవో చర్యల్ని సమర్థించడమే కాకుండా ఈవో ప్రయత్నాలకు మద్దతివ్వాలని మీడియా ముఖంగా కోరడం విశేషం. ఓవైపు భద్రాద్రి ఆలయం ప్రతిష్టని పెంచేందుకు కొత్త ఈవో ప్రయత్నాలు చేస్తుంటే ఆలయంలో జరగకూడనివి జరుగుతూనే ఉన్నాయి. గతంలో దేవాలయంలో ఆభరణాలు మాయమయ్యాయి, మళ్లీ మంత్రమేసినట్లు ప్రత్యక్షమయ్యాయి. అనేకసార్లు లడ్డూలు గల్లంతవుతున్నాయి. 2 రోజుల క్రితం ప్రధాన ఆలయం పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయానికి రాత్రి 9 గంటల తర్వాత తాళం వేయకుండా వెళ్లిపోయారు. దాన్నెవరూ గమనించలేదు. నిజంగానే గమనించలేదా, చూసి కూడా తేలిగ్గా తీసుకున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మర్నాడు ఉదయం విషయం తెలిసి మరీ ఇంత నిర్లక్ష్యమా అని అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై ఈవో విచారణకు ఆదేశించి 3కి షోకాజ్ నోటీసు జారీ చేసిన ఆలయంలో తరచూ ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయన్నదే ప్రశ్న.